వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంకు తోడు ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి భారీగా వరద పోటెత్తుందని చెప్పొచ్చు. చూసుకుంటే కనుక జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఎర్రకాలువ జలాశయం కానీ తమ్మిలేరుకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వాయర్ కానీ ఉన్నటువంటి వీటికి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చూస్తే కానీ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నుంచి కూడా దిగునున్నటువంటి ఏదైతే జలాశయాలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అవి కూడా పూర్తి స్థాయిలో నిండుకుండగా మారాయని చెప్పొచ్చు. చూస్తే కనుక జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి కొంగువారిగూడెం వద్ద ఎలకాలువ జలాశయం అవుతుందో ఎర్రకాలువ జలాశయానికి సంబంధించి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. జలాశయానికి సంబంధించి ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 82.30 మీటర్లు ఉండగా జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం కూడా 83.50 మీటర్లు ఉంది. ప్రస్తుతానికి జలాశయం నుంచి కూడా ఇన్ఫ్లో చూసుకుంటే 3000 పైసలు క్యూసెక్కుల నీరుని కూడా ఇన్ఫ్లో ఉందని చెప్పొచ్చు. అవుట్ఫ్లో చూసుకునే కనుక గేట్లు ఎత్తే అధికార యంత్రాంగం కూడా సుమారు ఉదయం నుంచి కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. కూడా అంచెలంచెలుగా చూస్తే కనుక మొదట 1000 క్యూసెక్కులు, తర్వాత ఇప్పుడు 3000 క్యూసెక్కుల వరకు కూడా నీరుని విడుదల చేశారని చెప్పొచ్చు. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మరో సంబంధించిన ప్రాజెక్ట్ చూసిన కనుక అయితే జంతలపూడికి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్ ఉంది. తమ్మిలేరు రిజర్వాయర్ కూడా చూస్తే ఇన్ఫ్లో కూడా 6300 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతుంది. అవుట్ఫ్లో చూస్తే కనుక 7500 క్యూసెక్కులకు సంబంధించినటువంటి నీరును కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా చూసుకునే కనుక ఏలూరుకు సంబంధించినటువంటి పడమటలాకుల వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పడమటలాకుల వద్ద కూడా ఉన్నటువంటి 12 గేట్లను కూడా ఎత్తి అధికార యంత్రాంగం కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిగా తమ్మిలేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే ఏలూరుకు సంబంధించినటువంటి నగరం కూడా అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. చూస్తే కనుక 7000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా రావడంతో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా చూస్తే కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఉన్నటువంటి కాజ్వేలు కూడా ఇప్పటికే నీట మునుగుతుందో శనివారపేట నుంచి అటువైపు సంబంధించిన దుగ్గిరాల అటు ఏరియాలో కూడా రాకపోకలు స్తంభించాయి. ఇప్పుడు ఉన్నటువంటి 12 గేట్లు కూడా లాకులు కూడా పడమట లాకులు కూడా ఎత్తడం కూడా కొల్లేరుకి సంబంధించి కూడా భారీ స్థాయిలో కూడా ఉన్నటువంటి వరద నీరు కూడా దిగువకి వెళ్తుంది. మరోవైపు వరదకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం పెరిగే అవకాశాలు ఉండటంతో భారీగా వస్తున్నటువంటి వరద నీరుని కూడా ఎప్పుడు నీటినప్పుడు కూడా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలూరుకు సంబంధించి ప్రధానంగా చూసిన కనుక ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరుకి భారీగా వరద నీరు చేరడంతో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకు సంబంధించి చూసుకునే ప్రధానంగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి తంగిలిమూడి కానీ ఇటు సాయినగర్ కానీ లోనున్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న బస్సు కనబడుతుంది. పూర్తిగా కూడా తమ్మిలేరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా వరద క్రమేపీ పెరిగే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఉన్నటువంటి వారు కూడా మత్స్యకారులు కానీ వీరు కానీ ఉన్నటువంటి వేటకు వెళ్ళొద్దు, అయితే గొర్రెల కాపురు కానీ వీరు కానీ ఎవరైతే ఉంటారో తమ్మిలేరు కాలువ దాటే ప్రయత్నం చేయకూడదని చెప్పి ఇప్పటికే సూచనలు చేస్తున్న బస్సు కూడా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి సమాచారం అందిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వరదకు సంబంధించినటువంటి క్రమేపీ పెరిగే అవకాశం ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి ఏలూరుకు సంబంధించినటువంటి ప్రజలు కానీ మరొక చింతలపూడి కానీ ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి జంగారెడ్డికి సంబంధించి చూస్తే మొత్తం అన్ని ఏరియాలకు సంబంధించి ఓవరాల్గా జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వాయర్కి సంబంధించిన దిగువన ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వరదకు సంబంధించిన క్రమేపీ వెళ్తే కనుక అయితే పునరావాస కేంద్రాలకు రావాలని చెప్పి ఏలూరుకు సంబంధించిన అధికార యంత్రాంగం సూచిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.